కోట్ల ఆదాయం ఉన్న అభివృద్ధి శూన్యం. దాతలు వచ్చినా సహకరించిన ఎండోమెంట్ అధికారి. సంవత్సరాల తరబడి ఓకే అధికారి. పూజారులు భక్తులు కథనం ప్రకారం పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న యాదవుల ఆరాధ్య దైవమైన దురాజ్పల్లి లింగమంతుల దేవాలయానికి ఎండోమెంట్ భూములు ఉన్నప్పటికీ, కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ నిత్య నైవేద్యాలకి నోచుకోక, అభివృద్ధి లేక, పూజారులు జీతాలు అందక, భక్తులకు సౌకర్యాలు లేక, దుర్భర వాసనతోటి జాతీయ జాతరగా గుర్తింపు పొందినటువంటి లింగమంతుల జాతర అభివృద్ధి చేయాలని పూజారులు భక్తులు ప్రజాప్రతినిధులతో మొరపెట్టుకుంటున్నారు. భక్తులు ఇచ్చినటువంటి లక్షల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయనే విమర్శలు కూడా సర్వత్రా వినిపిస్తున్నాయి. పూజారులకు 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర ముగిసిన వెంటనే ఇచ్చే జీతాలు అందక పూజారులు దుర్భర జీవితాలు గడుపుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇక ఇప్పటి లింగమంతుల స్వామి జాతరలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు స్టార్టింగ్. ఇక్కడ సూర్యాపేట జిల్లా ఈ దురాజపల్లి లింగమంతుల జాతర దగ్గరికి వచ్చాము. మేము ఖమ్మం జిల్లా నుంచి వచ్చాము. కానీ ఇక్కడ ఎటువంటి కూడా సౌకర్యం లేదు. మేము దాదాపు మా తాత ముత్తాతల నుంచి 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం. కానీ ఆ 30 సంవత్సరాల ముందు ఎలా ఉంది గుడి ఇప్పుడు కూడా అలాగనే ఉంది. ఎలాంటి డెవలప్మెంట్ లేదు. మహిళలకు ఎలాంటి సౌకర్యం లేదు. వాళ్ళు బట్టలు మార్చుకోవడానికైనా స్నానాల గదులు లేవు, మరుగుదొడ్లు నిర్మించలేదు, ఎలాంటి సౌకర్యాలు లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా అస్తవ్యస్తంగా ఉంది గుడి ప్రాంతము. ఈ గుడి ఎలాగ ఉందంటే ఈ కుక్కలు పందులు దొర్లే ఏరియాలు ఎట్లుంటాయో అలాగే ఉంది. ఈ గుడిలాగా కూడా లేదు. కావున దీన్ని ఎండమంటి వాళ్ళు పరిగణనకు తీసుకొని తగిన భక్తులకి సౌకర్యాన్ని కల్పించాల్సింది కోరుతున్నాము. ఈ గుడికి కూడా గుడి. నా పేరు సుజాత అండి. మాది ఖమ్మం డిస్టిక్ నుంచి యాదగిరి లింగమంతుల స్వామి జాతరకు గత 30 సంవత్సరాల నుంచి వస్తున్నాము. అయినా ఎలాంటి సౌకర్యం లేదు. ఇక్కడ ఆడవాళ్ళకి బట్టలు మార్చుకోవడానికి ఎలాంటి సౌకర్యం లేదు, మరుగుదొడ్లు లేవు. గుడి అనేది గుడిలాగా లేదు. ఈ గుడి కింద 16 ఎకరాల ల్యాండ్ భూమి ఉన్న దీన్ని ఎండోమెంట్ కింద తీసుకోవట్లేదు. దీని ఆదాయం సరిగ్గా గుడికి రావట్లేదు. చెప్పు. మాకు ఇప్పుడు 14 నెలలు అవుతుందండి. నా పేరు పూజారి. నేను మునకిష్టైన పూజారిని. 14 నెలల సందే మాకు పూజారి కట్టడం తిప్పుతావురు అందరికి ఇచ్చి, భక్తులు వచ్చి ఇప్పుడు ఏమేమి పూలదండలు ఇస్తారు అని చెప్తే మాకు ఓళ్ళు ఇస్తలేదయ్యా, భక్తులే ఇస్తారు పూలదండలు అని చెప్పినందుకు మమ్మల్ని 14 నెలల సంది తిప్పల పెడుతుండు. మాకు ఇగో అంటాడు అగో అంటాడు, అస్సలు ఇస్తలేదు సారు. ఇది ప్రభుత్వం కల్పించుకొని మాకు పూజారి కట్నం మాకు ఇప్పేవారు వచ్చిందని కోరుతున్నాం. మాట్లాడలేదు సార్. సౌకర్యాలు లేవని సార్ ఇక్కడ దేవుడికి డెవలప్ అనేది డెవలప్ కావట్లే. ఇక్కడ బాత్రూమ్ లెట్రూమ్లు కడతారు. ఇక్కడ బాత్రూమ్ లెట్రూమ్ మమ్మల్ని పూజారులు ఏందా మీరు ఇక్కడ పూజారులు బాత్రూమ్ లెట్రూమ్ కట్టట్లేదు అని మమ్మల్ని అంటారు. అంతే ఎండోమెంట్ వాళ్ళకి ఎక్కడండి మా మీ పూజారు వేసుకుంటారు అని మమ్మల్ని అంటున్నారు సార్. అంతా భక్తులు అడిగితే వాళ్ళు ఇక్కడ ఉండరు అనుకుంటారు. మాకు ఇటువంటి కల్పించమని భక్తులు అడుగుతారు. వాళ్ళు మాకు దొరకరు సార్. మీరు ఏదైనా చెప్పినా మీరు చేయాల్సింది సార్. మేము మాకేం సంబంధం లేదని వాళ్ళు అంటారు. ఉండి పైసలు రాగానే ఎత్తుకొని పోతున్నాం. పూజారి కట్నం కూడా ఇస్తున్నాం, కష్టం ఇస్తున్నాం. అందరికి మెట్టమైన వాళ్ళకు వాళ్ళకు బైక్ వాళ్ళకి అందరికి ఇచ్చారు. మా హ్యాపీ సార్. ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు అడిగితే మీరు అది చెప్తారని మా మీద ఆపి 14-15 నెలల సంది పండగ అయిపోతుంది అడిగాలి. పండగ అయిపోయి 15 సంవత్సరాలు అయింది. ఇక్కడ డబ్బులు ఇట్లా మా పూజారి కట్నం. మా పేరు మాకు దయచేసి ప్రభుత్వం కల్పించాలని కోరుతున్నాం.